సో ఓకే Sethupathi garu, Sir. welcome. And I really congratulate you for one particular aspect that you have a tremendous following in Telugu. In spite of the fact that you are a Tamil star, but there are n number of innumerable followers for you, and they love to watch your film really. With all that feeling, I am asking you one question. See, there are lot of films. Telugu pass varuma. తెలుగు నాకు మాట్లాడు వచ్చు కానీ ఫ్లూయెంట్గా రాదు. అందుకే ఫుల్గా నేను ఉపనా స్టోరీ ఇక్కడే విన్నాను, ఈ హోటల్లో విన్నాను నేను. ఓకే. అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో దాని తర్వాత అందుకే నేను తెలుగు డబ్బింగ్ చేయలేదు. ఈ ప్రెస్ మీట్లో తెలుగు మాట్లాడడం ట్రై చేయండి, గ్యారంటీగా తెలుగు వస్తుంది. సరే. కాదు సార్, నా అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి కొంచెం నేర్చుకుంటాను. బాగానే వచ్చి మీకు నాకు ఇంకా బాగా రాదు సార్, అందుకే నేను తెలుగు. మా వాడు చెప్పినట్టు ఈ ప్రెస్ మీట్ అంతా ఫాలో అండి, పూర్తిగా వచ్చేస్తుంది మీకు. ఏమైనా మిస్టేక్ వచ్చి ఏం పర్లేదు సార్, ఎవరు ఏమనుకోరు. ఆల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే సార్. దో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ దేర్, బట్ స్టిల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే. నౌ ఇట్ ఇస్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ ఆర్ ఫర్ హర్ సార్? సార్ ఎవరు మీరేమైనా మాట్లాడినా అభిరామి కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు, అందరూ వెల్ నోన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అభిరామి ఈజ్ ఆల్మోస్ట్ అవర్ ప్రాపర్టీ, తెలుగు ప్రాపర్టీ, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. తెలుగు వాడు కదా, తెలుగు ప్రాపర్టీ. ఎస్, తెలుగు ప్రాపర్టీ. సి, ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సర్టెన్ స్టార్డమ్కి వచ్చిన తర్వాత మీరు చాలా సినిమాలు చేశారు. అండ్ ఈ థ్రిల్లర్స్, ఈ రకమైన సస్పెన్స్, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి, మాకు తెలుగులో కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు ఈ సినిమా వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ పాయింట్? మీరు ఇది ప్రత్యేకంగా ఈ పాయింట్ వల్ల సినిమా బాగా హుక్ అవుతుంది ఆడియన్స్కి అని చెప్పాలంటే 1 or 2, 3 ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారు? ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అది నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది. ద వే హీ రోట్ ద స్క్రీన్ ప్లే. జనరల్లీ దర్ ఇస్ నో న్యూ స్టోరీ, ఎవ్రీ స్టోరీ ఈజ్ ఆల్రెడీ టోల్డ్. అన్నీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ ఈ స్క్రీన్ ప్లే గొత్తది, నాకు చాలా నచ్చింది, ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ థాట్ దిస్ విల్ ఎగ్జైట్ ద సేమ్ వే హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ వెన్ ఐ వాస్ లిసనింగ్ ది స్టోరీ. అండ్ హీ ఈస్ వెరీ గుడ్ ఇన్ టెల్లింగ్ థ్రిల్లర్ స్టోరీస్. Okay. And then I hope, like Pizza, this movie also people will come, because in thriller movie, once you watch the film, once you know the thrilling, that elements, you won't come and watch second time. Yes, exactly. But Pizza, the repeated audience was there. Same way Maharaj also, repeat audience will come and they will enjoy it with their friends also, because the film is like a guessing game. So you guess something in every scene. So when once you watch the film, you will take your friend and you want to know his ideas also, what he is thinking in every scene. So that a narration bound, the narration and then that enjoyment, that fun will be there in the screen. తర్వాత మీరు నార్మల్గా బికాస్ అక్కడ ఉన్న తమిళ్ సిస్టమ్ అంతటినీ కూడా షేక్ చేసి మీరు ఒక సూపర్ స్టార్డమ్కి వచ్చారు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్ అండ్ బ్యాక్గ్రౌండ్ దేర్. ఇప్పుడు నార్మల్గా మీరు ఎన్నో క్యారెక్టర్లు చేసేసారు, దానివల్ల మీకు ఇంత స్టార్డమ్ వచ్చింది. ఈ క్యారెక్టర్లో మీరు ఫీల్ అయిన స్పెషాలిటీ కానీ ఫ్రెష్నెస్ కానీ ఏంటండి? Sir, freshness is how you approach the scene, that's in the director point of view. And this is a family emotional revenge story. The only thing is, when it is a thriller, when you play a scene, first time when you watch that scene, there is something else is there, you will get connected it later. When I say Lakshmi, first that time you will have some opinion about that scene. Later when you come to know who is Lakshmi and what happened, that time this will have the, now first time when you see the scenes, you will have fun. When you listen to it second and third time, you will feel the emotion for the same scene. Okay, నో ప్రాబ్లం. ఆయన మీరు ఏమైనా చెప్పేస్తున్నారేమని భయపడుతున్నాడు ఆయన డైరెక్టర్ గారు. ఏమీ లేదు, అందుకే వాళ్ళకి భయం వస్తుంది. హలో విజయ్ సేతుపతి గారు ఇక్కడ సార్. సరే, ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్లో కూడా. ఎప్పుడు నేను ఏం చేస్తానో, నేను గురించి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి, నన్ను ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు.
మీకు అక్కడ కూడా థ్రిల్లర్ వాళ్ళని హ్యాండిల్ చేయాలి, చాలా ఎక్కువ కష్టం. ఇలాగే ఇలాంటి ఎక్కువ చేస్తారు, అన్ని డ్రామా చేస్తారు. సో ఓకే సేతుపతి గారు Sir. వెల్కమ్ అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ యూ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఫాలోయింగ్ ఇన్ తెలుగు ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ ఎ తమిళ్ స్టార్ బట్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఫాలోవర్స్ ఫర్ యూ అండ్ దే లవ్ టు వాచ్ యువర్ ఫిల్మ్ రియల్లీ with all that feeling I am asking you one question. See, there are lot of films. Telugu pass varuma? తెలుగు నాకు మాట్లాడు వచ్చు కానీ ఫ్లూయెంట్గా రాదు, అందుకే ఫుల్గా నేను ఉపనా స్టోరీ ఇక్కడే విన్నాను, ఈ హోటల్లో విన్నాను నేను. ఓకే. అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో దాని తర్వాత అందుకే నేను తెలుగు డబ్బింగ్ చేయలేదు. ఈ ప్రెస్ మీట్లో తెలుగు మాట్లాడడం ట్రై చేయండి, గ్యారంటీగా తెలుగు వస్తుంది. సరే, కాదు సార్, నా అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి కొంచెం నేర్చుకుంటాను. బాగానే వచ్చు మీకు. మాట్లాడుతున్నారు. నాకు ఇంకా బాగా రాదు సార్, అందుకే నేను తెలుగు. మా వాడు చెప్పినట్టు ఈ ప్రెస్ మీట్ అంతా ఫాలో అండి, పూర్తిగా వచ్చేస్తుంది మీకు. ఏమైనా మిస్టేక్ వచ్చి ఎవరు ఏమనుకోరు, ఆల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే సార్. దో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ దేర్ బట్ స్టిల్ పీపుల్ లవ్ యూ, డోంట్ వరీ. ఓకే. నౌ ఇట్ ఇస్ ఎ కాంప్లిమెంట్ ఫర్ మీ ఆర్ ఫర్ హర్ సార్? సార్ ఎవరి మీరేమైనా మాట్లాడినా అభిరామి కరెక్ట్ చేస్తారు, ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు, అందరూ వెల్ నోన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అభిరామి ఈజ్ ఆల్మోస్ట్ అవర్ ప్రాపర్టీ, తెలుగు ప్రాపర్టీ, నో ఇష్యూస్, నో ప్రాబ్లం. తెలుగు వాడు కదా, తెలుగు ప్రాపర్టీ. ఎస్, తెలుగు ప్రాపర్టీ. సి, ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సర్టెన్ స్టార్డమ్కి వచ్చిన తర్వాత మీరు చాలా సినిమాలు చేశారు అండ్ ఈ థ్రిల్లర్స్, ఈ రకమైన సస్పెన్స్, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి, మాకు తెలుగులో కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు ఈ సినిమా వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ పాయింట్? మీరు ఇది ప్రత్యేకంగా ఈ పాయింట్ వల్ల సినిమా బాగా హుక్ అవుతుంది ఆడియన్స్కి అని చెప్పాలంటే 1 or 2, 3 ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారు? ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అది నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది. ద వే హీ రోట్ ద స్క్రీన్ ప్లే. జనరల్ దర్ ఇస్ నో న్యూ స్టోరీ, ఎవ్రీ స్టోరీ ఈజ్ ఆల్రెడీ టోల్డ్. అన్నీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కానీ ఈ స్క్రీన్ ప్లే గొత్తది, నాకు చాలా నచ్చింది, ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ థాట్ దిస్ విల్ ఎగ్జైట్ ద సేమ్ వే హౌ ఐ గాట్ ఎక్సైటెడ్ వెన్ ఐ వాస్ లిసనింగ్ ది స్టోరీ. అండ్ హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టెల్లింగ్ థ్రిల్లర్ స్టోరీస్. ఓకే. And then I hope, like Pizza, this movie also people will come, because in thriller movie, once you watch the film, once you know the thrilling, that elements, you won't come and watch second time. Yes, exactly. But Pizza, the repeated audience was there. Same way Maharaj also, repeat audience will come and they will enjoy it with their friends also, because the film is like a guessing game. So you keep guess something in every scene. So once you watch the film, you will take your friend and you want to know his ideas also, what he is thinking in every scene. So that narration bound, the narration and then that enjoyment, that fun will be there in the screen. That's తర్వాత మీరు నార్మల్గా బికాస్ అక్కడ ఉన్న తమిళ్ సిస్టమ్ అంతటినీ కూడా షేక్ చేసి మీరు ఒక సూపర్ స్టార్డమ్కి వచ్చారు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్ అండ్ బ్యాక్గ్రౌండ్ దేర్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు నార్మల్గా మీరు ఎన్నో క్యారెక్టర్లు చేసేసారు, దానివల్ల మీకు ఇంత స్టార్డమ్ వచ్చింది. ఈ క్యారెక్టర్లో మీరు ఫీల్ అయిన స్పెషాలిటీ కానీ ఫ్రెష్నెస్ కానీ ఏంటండి? Sir, freshness is how you approach the scene, that's in the director point of view. And this is a family emotional revenge story. The only thing is, when it is a thriller, when you play a scene, first time when you watch that scene, there is something else is there, you will get connected it later. When I say Lakshmi, first that time you will have some opinion about that scene. Later when you come to know who is Lakshmi and what happened, that time this will have the, now first time when you see the scenes, you will have fun. When you listen to it second and third time, you will feel the emotion for the same scene. Okay. నో ప్రాబ్లం. ఆయన మీరు ఏమైనా చెప్పేస్తున్నారేమని భయపడుతున్నాడు ఆయన డైరెక్టర్ గారు. ఏమీ లేదు, అందుకే వాళ్ళకి భయం వస్తుంది. హలో, విజయ్ సేతుపతి గారు ఇక్కడ సార్.
సరే ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్లో కూడా. ఎప్పుడు నేను ఏం చేస్తానో నేను గురించి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి, నన్ను ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు. మీకు అక్కడ కూడా థ్రిల్లర్ వాళ్ళని హ్యాండిల్ చేయాలి, చాలా ఎక్కువ కష్టం. ఇలాగే ఇలాంటి ఎక్కువ చేస్తారు, అన్ని డ్రామా చేస్తారు.